మాకు ఇక్కడ రోడ్ వేసుకొని ఆడికి ఫుట్ పాత్ కట్టించి మార్కెట్ కు ఒక లైన్, అక్కడ అడ్డంగా ఒక లైన్, ఇక్కడ ఫేసింగ్ ఒక లైన్ వేయండి. మేము మొత్తం మేము తీయమని అంటలేము, తీస్తాం. మీరు క్లియర్ గా ఉండండి, మమ్మల్ని బతికేయండి అంతే. రాత్రి ఏడ కట్ చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారు అని చెప్పి లైట్లు కూడా కట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి సింహ సీకర్లో 3 గంటల దాకా కూర్చోండి. ఇగో ఈయన్నే మంట పెట్టుకొని కూర్చోరు అందరు ఆడవాళ్ళు, చిన్న చిన్న పిల్లల కాడ నుంచి. ఏం చేస్తారు సార్ మరి? ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఇవాళ కొత్తగా పెట్టింది కాదు, ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి బతనే ఉన్నాం మేము. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుందా? ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ అట్లాగా సార్. ఇప్పుడు సుష్మకార్ నుంచి ఉంది, సుష్మకార్ నుంచి లేదు, ఈడికెళ్ళి గీనే రోడ్ ట్రాఫిక్ జామ్ అయిందా? ట్రాఫిక్ జామ్ అయినా మేము ఇంకా జరిగి పెట్టుకుంటామని చెప్తున్నాం. సుష్మకార్ నుంచి అవన్నీ ఇప్పుడు సుష్మకార్ నుంచి ఇగో ఈ రోడ్ ఎంత ఉందో అంత ఉంది అక్కడ నుంచి. మరి ఇంత జాగ్రత్త మేము బతకనికే మాకు ఎందుకు? ఇప్పుడు 200 మంది ఏడబోయి బతకాలి చెప్పండి మీరు. ఈ రోజు పనులు అమ్ముకుంటే ఇప్పుడు అమ్ముకుంటేనే సార్ మేము పొద్దుగా రేపు బతికేది. మరి ఎట్లా బతకాలి చెప్పు? ఇప్పుడు మేము అమ్ముకుంటేనే పొద్దుగాల మా పిల్లలు మేము తినేది. ఇప్పుడు 20,000 మాలు తీసుకొచ్చి పెడితే మొత్తం గూలదెంగి రాగు అన్ని షాపులు, ఒక్కొక్కరి షాపులు 15,000 16,000 అయినాయి. ఇప్పుడు లోన్లు తీసుకోరు. మరి ఆ లోన్లు మీ గవర్నమెంటే ఇచ్చింది. మరి ఆ లోన్లు ఎట్లా కట్టుకోవాలి? ఇప్పుడు మేము షాప్ నడుచుకొని మా పిల్లలు మేము బతికి లోన్లు కట్టుకోవాలి, ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, అవన్నీ కట్టుకోవాలి. మరి ఎట్లా బతకాలి? పోనీ ఆ లోన్లు ఇప్పుడు ఒకరికి 50,000 ఉన్నాయి. మరి ఆ లోన్లు వదిలిపెడతారా? బాబా